ఇది ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ కు సంబంధించిన పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడనోళ్ళు ఉంటే ఈ వీడియో అయిపోయినాక దాన్ని కూడా చూసేయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నెక్స్ట్ ప్లేయరు అంబర్పేట్ అనికేత్ వర్మ. నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. అనికేత్ అసలు ఈరోజు మీటింగ్కే రాలే. నెక్స్ట్ కొత్తగా వచ్చిన కోడిపిల్ల లింగంపల్లి లివింగ్ స్టోన్. ఈసారి నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. వట్టిదే అనుకుంటానవా? లివింగ్ స్టోన్ అంటే ఏమున్నది? ఎటు పెట్టి కప్పు పట్టుకత్తా. కప్పు 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 కప్పెవనికి కావాలనా? కప్పు నీ కప్పు జాతిని మింగా కప్పు తీసి మీద పెట్టుకుంటామా? అయ్యో కమ్మిన్స్ అన్న, ఎందుకు ఇంత చిన్నదానికి అంత సీరియస్ అవుతున్నావు? మరి లేకుంటే కథ మొత్తం విని మళ్ళా కప్పు కాడికి వచ్చినావు. మనకు కావాల్సింది కప్పు కాదే, 300 రన్నులు. ఓకే అన్న, మీరెవ్వరు కొట్టకున్నా ఈసారి నేను ఒక్కనే కొడతా 300. ఏందేంది 300 రన్నులు ఒక్కనివే కొడతావా? అసలు 300కి ఎన్ని సున్నాలు ఉంటాయో ఎరికేనా నీకు? తెలువది. ఇంత ముందు ఏ స్కూల్ నీది? ఆర్సీబీలా 300కు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నేర్పియలేదా? ఆర్సీబీ లేంది? ఆర్సీబీ కంటే ముందు పీబీకే స్కూల్లో చదివినా, అక్కడ నేర్పియలే. అంతకంటే ముందు ఆర్ఆర్ స్కూల్లో చదివినా, అక్కడ కూడా నేర్పియలే. నాకు తెలిసి 300 అనేది ఎస్ఆర్హెచ్ ల తప్ప మరెక్కడ లేనట్టున్నది. అది నా తప్ప? గక్కడున్న పెద్ద మనుషులు హెడ్ క్లాస్ అని ఎరికేనా నీకు? ఐపీఎల్ లా ఆ పేర్లు తెలవనోళ్ళు ఉంటారా? వాళ్ళు కూడా మీ స్కూలే, అదే ఆర్సీబీ నుండి వచ్చిన వాళ్ళే. మా స్కూల్లో జాయిన్ అయినాక మంచి పేరు తెచ్చుకున్నారు. నువ్వు కూడా వాళ్ళ లెక్కనే మంచి పేరు తెచ్చుకోవాలి, ఓకేనా? దాందేమున్నదన్నా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. భువనేశ్వర్ కుమార్ అని మా స్కూల్ పిల్లగాడే ఆర్సీబీలోకి వచ్చినుండే. మంచిగా ఉన్నాడా? మనిషి మంచిగానే ఉన్నాడు గాని ఆయన పానమంతా హైదరాబాద్లోనే ఉన్నది. పాపం ఎంతైనా భువనేశ్వర్ నిష్పెట్టేది కాకుండే. అగ్గగ్గో అక్కడ ఉన్నాడు చూసినావా? కాటేరమ్మ కొడుకు క్లాసేను. కాసులకు కకృతి వాడుట్లా మా స్కూల్ బంగారం లాంటి మెరిట్ స్టూడెంట్ ని కోల్పోయింది. సరే ఇక ఇప్పుడు బాధపడి ఏం చేస్తాం గాని, పోయి ప్రమాణ స్వీకారం చేయిపో. ఏంది ప్రమాణ స్వీకారమా? ఇదేం పద్ధతి? చెప్పినాం కదా మా పద్ధతులే వేరని. అభిషేక్ లివింగ్ స్టోన్ తోటి ప్రమాణ స్వీకారం చేపి. లివింగ్ స్టోను నేను అన్నట్టాను. లింగంపల్లి లివింగ్ స్టోన్ అనే నేను, లింగంపల్లి లివింగ్ స్టోన్ అనే నేను హైదరాబాద్ అభిమానుల సాక్షిగా ఉప్పల్ గ్రౌండ్ వేదికగా వరుసగా 4 వికెట్లు పడ్డా బాల్ వస్తానని, వేసిన బాల్ వేసినట్టే బౌండరీకి పంపిస్తానని, హాఫ్ సెంచరీల కోసమో సొంత రికార్డుల కోసమో చూడనని, టీము 300 రన్నులు కొట్టడమే లక్ష్యంగా ఆడతానని, నా లక్ష్యంగా ఆడతానని, 300 రన్నులు కొట్టడం కోసం ఒకరిని చంపడానికైనా నేను సావడానికైనా సిద్ధమని, 300 రన్నులు కొట్టడం కోసం ఒకరిని చంపడానికైనా నేను సావడానికైనా సిద్ధమని మా కులదైవం కాటేరమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది నా ఆన. మా కులదైవం కాటేరమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాన్నాం. ఇది నా ఆన. ఇక అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? అనికేతు మీటింగ్ 10 గంటలకని చెప్తే నువ్వు 3 గంటలకు రాబడుతీవి. మీ ఇంటికాడి నుండి 10 గంటలకు బయలుదేరినా 12 గంటల వరకు ఇక్కడ ఉంటావు. ఇదేనా నీ పద్ధతి? అన్నా, నేను 8 గంటలకే బయలుదేరినా. బట్ రాంగ హైదరాబాద్ 300 అనే బోర్డు కనబడ్డది. దానికి ఒక పూలదండేసి 4 అగరవత్తులు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని పద్ధతిగా బయలుదేరిన. కొద్ది దూరం రాగానే హైదరాబాద్ 299 అనే బోర్డు కనబడ్డది. నాకు నచ్చలే, అందుకనే బోర్డు వీకేసి మళ్ళీ బయలుదేరిన. మళ్ళీ కొంచెం దూరం రాగానే హైదరాబాద్ 298, తర్వాత హైదరాబాద్ 297, 296 ఇట్లా కనబడ్డ బోర్డులన్నీ నచ్చక పీకేసుకుంటూ వచ్చే వరకు ఈ టైం అయింది. సరే తీ తమ్ముడు, పోయి కూసోపోయిగా. లేదన్నా, నీకు చెప్పిపోవడానికి వచ్చినా. నేను ఇప్పుడే బయలుదేరాలే, నాకు చాలా వర్క్ ఉన్నది.
వచ్చిందే ఇప్పుడే పోతా అంటే ఎట్లా? ఇదేనా నీ పద్ధతి? ఒకసారి అటు చూడన్నా. ఏంది తమ్ముడు అవన్నీ? కనబడ్డ బోర్డులన్నీ వీకేసుడు పద్ధతి కాదు. అందుకే పీకేసిన బోర్డులన్నిటికీ హైదరాబాద్ 300 అని రాపిచ్చిన. ఎట్లెట్లా వీక్కుంటూ వచ్చిన్నో అట్లట్లా పాతుకుంటా పోతా. అది నా పద్ధతి. నెక్స్ట్ సలీల్ అరోరా. ఇటు రా తమ్ముడు, నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. కెప్టెన్ ఏది చెప్తే అది ఇనుడే నా గేమ్ ప్లాను. ఎక్సలెంట్ తమ్ముడు. కొత్తగా వచ్చిన పిల్లగాని లెవెల్ ఉంటే తమ్ముని చూసి నేర్చుకోర్రి. సరే గాని 300కి ఎన్ని సున్నాలు ఉంటాయో నీకైతే తెలుసు కదా. నాకు కూడా కరెక్ట్ గా తెలియదు, బట్ 100కు 2 సున్నాలు ఉంటాయని తెలుసు. ఆ లెక్కన చూస్తే 300కి 6 సున్నాలు ఉంటాయి. అయినా సున్నాలతోటి ఏం పని? కెప్టెన్ గా నువ్వు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు. ఏం లేదు తమ్ముడు, ఫినిషర్ గా నువ్వు మినిమం 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మన టార్గెట్ 300 రన్నులకు రీచ్ అవుతుంది. మతుండే మాట్లాడుతున్నావా అన్న? 300 స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయమా? 300 రన్నులు అంటే మామూలు రన్నులా? సాధ్యం కాని వాటిని ముందటేసుకొని ఏం సాధిస్తారన్నా? అభిషేకు తమ్ముని జెర్సీ చేంజ్ అయ్యి అంతేటో మాట్లాడతాండు. ఏం లేదు తమ్ముడు, ఫినిషర్ గా నువ్వు 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? 300 స్ట్రైక్ రేట్ కూడా ఒక స్ట్రైక్ రేటేనా? 2 బాలకో 6 కొడితే వస్తుంది. అదో పెద్ద విషయమా మనకు? 300 రన్నులు అనేది అసలు మన కాటేరమ్మ కొడుకులకు టార్గెటే కాదు, పట్టిగానే అచీవ్ అవుతాం. ఇది పద్ధతి. అభిషేకు తమ్మునితోటి కూడా ప్రమాణ స్వీకారం చేపి.